మంజుల, ఆమని, మీనాక్షి ఈ పేర్లన్నీ ఏంటి మేడం? మంజుల అనేది నా భర్త నేమ్. మా ఇంట్లో మా పేరెంట్స్ పెట్టిన పేరు. అమ్మా, నాన్న. ఇంకా మీనాక్షి అనేది నేను తమిళ్‌లో ఫస్ట్ మూవీ 'గంగేయమరన్' గారు, ఇళయరాజా గారు బ్రదర్. బ్రదరు. వాళ్ళే ఆ! ఇంట్రొడక్షన్ చేసిందని ఆ! హీరోయిన్‌గా. సో, అప్పుడు నాకు మీనా అని పెట్టారు యాక్చువల్‌గా. యాక్చువల్ అయితే మీనా. మీనా. ఓకే. అప్పుడే మీనా కూడా ఎంటర్ అయ్యి ఉన్నారు ఆవిడ కూడా. అవును. హ్మ్. సో, అప్పుడు వెంటనే ఏం చేశారు, ఫస్ట్ డే ప్రెస్‌లో చెప్పేసారు మీనా అని. లేదు సార్, మీనా అని ఒక అమ్మాయి కూడా ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయింది. ఆల్రెడీ ఒక సినిమా కూడా రిలీజ్ అయింది అమ్మాయిది అంటే, అప్పుడు కూడా అమ్మాయి కొత్త. వెంటనే మధురైలో చేసాం షూటింగు. సో, హ్మ్. అమ్మవారి పేరు మీనాక్షి అని మార్చారు. ఓకే. ఆ! అది. మదురైలో షూటింగ్ చేయటం వల్ల ఆ! మీనాక్షి అనే పేరు మీనాక్షి దొరికింది. అమ్మవారి పేరు మీనాక్షి. మీనాని అలా మీనాక్షిని మార్చారు. అది అక్కడ తమిళ్‌లో అలా మీనాక్షిని పెట్టారు. కానీ తెలుగు వచ్చిన తర్వాత ఈవి సత్యనారాయణ గారేమో నాకు ఆమని అని పెట్టేసారు ఈవి గారు. హ్మ్. నాకసలు అప్పుడు మీనింగ్ కూడా తెలీదు. అది ఆమని అంటే. ఆమని అని పెట్టారు. ఓకే. ఏదో తెలుగు నేమ్ అనుకుంటాను అని. నాకు దాని మీనింగ్ ఎప్పుడు తెలిసిందంటే 'హలో బ్రదర్' చేసినప్పుడు నాగార్జున గారు చెప్తేనే తెలిసింది. ఆమని అంటే నీకు మీనింగ్ తెలుసా? అది మా ఇద్దరు ఒక షాట్ చేసాము. ఇలా వస్తాము. ఆ! ఆయన ఇలా వస్తే ఇలా పెట్టుకొని ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవును. ఇలా చూస్తున్నప్పుడు ఆమని అన్నారు. సార్ 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 అన్నాను. హ్మ్. ఆమని అంటే నీకు మీనింగ్ తెలుసా అన్నారు. హ్మ్. తెలీదు సార్ అన్నాను. సో, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ తెలుసా? వండర్ఫుల్ నేము. నా నేచర్, స్ప్రింగ్స్, ఆ! వసంతం అసలు. అన్నారు. హ్మ్. అప్పుడే నాకు తెలుసు దాని మీనింగ్ ఏంటో అని. అంటే అప్పటికి 3 సినిమాలు చేశాను. నాకు అప్పుడు ఆ కూడా 3 తెలీదు. పెద్ద హిట్లు మళ్ళీ. పెద్ద హిట్లు. ఆ! మిస్టర్ బెల్లాము. అవును. వరుస హిట్లు వరుస వరుసగా. హిట్లు. అంటే తమిళ్ అప్పటికి మీరు నాకు తెలిసి 91, 92 ఆ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఆహ్, 93. న 93లోనేనా? 93 కదా 'జబ్బలకిడి పంబ'. మీరు తెలుగు గురించి మాట్లాడుతున్నారు మేడం. నాకు తెలుగు తమిళ్‌లో వచ్చి నేను 92. ఆ! అదే తమిళ్ ఈ సినిమా ఎండ్ చేసిన నేను అక్కడ ఒక షెడ్యూల్ చేసిన వెంటనే నాకు తెలుగు దొరికింది. వెంటనే వచ్చేసింది. ఆ! ఆ! ఓకే. రిలీజ్ వెంటనే కూడా అవ్వలే. వెంటనే అంటే ఒక సినిమా కూడా రిలీజ్ రిలీజ్ కాకుండానే అవనేనైతే తెలుగు ఇంకా నాకు త్వరగా రిలీజ్ అయింది. తెలుగులో త రిలీజ్ అవ్వటం కాదు. అన్ని బ్లాక్ బస్టర్‌లు. బ్లాక్ బాస్టర్. అది ఫస్ట్ 'జంబలకడి తమిళ్‌లో పంబ.' లేట్‌గా రిలీజ్ అయింది. ఓకే. ఎలా మన 'ఇళయరాజా' గారి బ్రదర్ మిమ్మల్ని పట్టుకున్నారు ఫస్ట్? అది నాకు 'సెబాస్టియన్ బ్రదర్స్' అని అవును. మీకు తెలుసు కదా! తెలుసు. హ్మ్. వాళ్ళ గ్రేట్ ఫోటోగ్రాఫర్స్. ఆ! వాళ్ళు నాకు ఏదో ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఆళ్ళక్కడికొచ్చారనమాట. ఆడిషన్‌కెళ్ళినప్పుడు నన్ను చూసి "ఏమ్మా! ఒక ఫోటో పిక్ తీసుకుందాం" అన్నారు. ఊరికే బయట నిల్చొని ఇలా బైక్ మీద ఒక 2, 3 పిక్స్ తీశారు వాళ్ళు. ఆ! ఫోటోస్ తీశారు. ఇంతకీ నేను మేకప్ ఎయలే. ఆ! మామూలు లిప్‌స్టిక్, ఐబ్రో అలా యేసుకొని ఎళ్ళానంతే. వితౌట్ మేకప్ తీశారు. చాలా న్యాచురల్‌గా ఉంది. మనకు తెలుసు మీకు తమిళ్‌లో కొంచెం మేకప్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. అవసరం ఉండదు. సో, ఆ ఫోటోస్ గంగన్న సార్ దగ్గరికెళ్ళింది. అది ఓకే. చూసి ఆయన ఓకే చేశారు. ఇది సూపర్. బావుంది. సూపర్. చాలా బావుందని. నేచురల్‌గా ఉంది. నేచురల్‌గా చాలా బావుందని చెప్పి ఇమ్మీడియేట్‌గా నాకు చేశారు. కానీ పుట్టిందేమో సేమ్ అదే 'సెబాస్టియన్ బ్రదర్స్' మళ్ళీ నేను ఇంత చేశారు గదా! అని నేను ప్రొఫెషనల్‌గా తీయించుకున్నాను ఫోటోస్. మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర చేయించుకుని ఒక ఆల్బమ్ చేయించుకుంటే, ఆ ఆల్బమ్ చూసింది 'జంబలకిడి బంబ'. ఈవి గారు. సో, మొత్తానికి అటు ఇటు 2 ఇద్దరు 'సెబాస్టియన్ బ్రదర్స్' ఫోటోసే నాకు ఓకే. చూడండి అసలు జస్ట్ ఎక్స్ట్రార్డినరీ వాళ్ళ అవును. ఫోటోస్. అవును. ఆ చాలా రోజుల్లో అది బావుంటాయి. కాక ఆ రోజుల్లో ఆడిషన్ అంటే ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లని ఇంకోటని, ఇంకోటని ఏమీ ఉన్నాయి గానీ లేదప్పుడు. ఆ రోజుల్లో ఓన్లీ ఫోటోగ్రాఫ్స్. ఓన్లీ ఫోటోగ్రాఫ్స్. హ్మ్. సూపర్బ్ అసలకి. సంబంధమే లేకుండా ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వల్ల లైఫ్ సెట్ అయిపోయింది. నిజంగా.